ఒకవేళ మీకు చేతన కాకపోతే చెప్పండి, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తాను అని రాజ్ అనగానే, కమిషనర్ గారి దాకా ఎందుకు సార్, మేమే చూస్తాము అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. తర్వాత ఇక ఇన్స్పెక్టర్ అయితే మొత్తం కూడా ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఇంతలో ఇక రాజ్ అయితే అపర్ణతో అంటూ ఉంటాడు, ఏంటి మమ్మీ, వచ్చిన దగ్గర నుంచి నాతో నువ్వు సరిగ్గా మాట్లాడడం లేదు. నేనే తప్పు చేశాను మమ్మీ అని అడుగుతూ ఉంటే, నువ్వే తప్పు చెయ్యలేదు, నువ్వెందుకు తప్పు చేస్తావు నాన్న, తప్పు చేసింది నేను. బలవంతంగా కావ్యని నీకు దగ్గర చేసి నేనే పొరపాటు చేశాను. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకున్నాను. అందుకే ఆ భగవంతుడు నాకు ఇలా అనారోగ్యాన్ని ఇచ్చినట్టున్నాడు. చేసిన పాపం ఊరుకునే పోతుందా అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా రాజైతే, మమ్మీ నువ్వు ఎటువంటి పాపం చేయలేదు, నీకు ఏ తప్పు తెలీదు, నువ్వు కంగారు పడొద్దు అని అంటూ ఉంటే, ఇంతలో ఇన్స్పెక్టర్ అయితే వస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ రావడంతో, ఏంటి ఇన్స్పెక్టర్, నేను చెప్పిన పని చేశారా అని అడుగుతూ ఉంటే, అప్పుడే రుద్రాని రాహుల్ ఇద్దరూ కూడా కిందకి వస్తారు. ఇన్స్పెక్టర్ని చూసి, ఏంటి మమ్మీ, ఈ రాజ్ ఇన్స్పెక్టర్కి ఏ పని అప్పచెప్పాడు? ఇన్స్పెక్టర్ వచ్చాడు, నేను అప్పచెప్పిన పని అయ్యిందా అని రాజు అడుగుతున్నాడేంటి అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా రుద్రాణి అయితే, ఏంటి రాజ్, ఇన్స్పెక్టర్ని ఎందుకు పిలిపించావు, నువ్వు అప్పచెప్పిన పనేంటి అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి. ముందు మీ అత్తకి వివరం చెప్పు, ఒకవేళ వాళ్ళు చేసిన కుట్రలు ఏమన్నా బయటపడతాయేమో అని పాపం కంగారు పడుతూ పోలీసులు ఎందుకు వచ్చారని అడుగుతుంది అని అంటూ ఉంటే, వదిన ఎందుకు వదిన ప్రతిసారి మమ్మల్ని అలాగా చులకనగా చూస్తావు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే. అప్పుడే, ఏం లేదత్తా, ఆ రోజు రాహుల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు కదా, రాహుల్ మీద ఎవరో నింద వేశారు కదా, వాళ్ళు ఎవరా ఏంటి అసలు కదా అని చెప్పి నేను ఎంక్వైరీ మొదలు పెట్టమన్నాను. ఆ ఎంక్వైరీయే మొదలుపెట్టారు ఇన్స్పెక్టర్, దాని గురించే మాట్లాడడానికి వచ్చారు అని అనగానే రాహుల్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. రాహుల్ షాక్ అయిపోతూ, ఏంటి మమ్మీ ఇదంతా, అసలు రాజు ఇదంతా కూడా నాకు తెలియకుండా ఎప్పుడు చేశాడు అని అంటూ, అదేంటి రాజ్, ఈ గొడవ ఎప్పుడూ అయిపోయింది కదా, మళ్ళీ కొత్తగా ఇదేంటి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అపర్ణ అయితే, ఏంటి రాహుల్, ఇన్స్పెక్టర్ గారిని పిలిపించి రాజు కేసు తాలూకు విషయాలను ఎంక్వైరీ చేయమంటే నువ్వు వణికిపోతున్నావేంటి అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే, ఏం లేదు అత్తయ్య, మన పరువు మనమే తీసుకోవడం ఎందుకు, మళ్ళీ ఇదంతా ఎందుకు అత్తయ్య అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే, సార్ ఎంక్వైరీ మొత్తం మొదలు పెట్టాం సార్, ఈ ఫైల్లో అసలు నిందితుడు ఉన్నాడో, అతని పేరేంటో మేము పైకి చెప్పకపోయినా ఆ ఫైల్ చూస్తే మీకు అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఇక రాహుల్కి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇక ఇదంతా చూసిన అపర్ణ, వీడికి చెమటలు పట్టేస్తున్నాయంటే దాంట్లో వీడి పేరే ఉండుంటుంది అని అపర్ణ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఒక్కసారి ఆ ఫైల్ చూసి పైకి లేచి స్టన్ అయిపోతూ ఉంటాడు. రాజు అయితే స్టన్ అయిపోతూ, ఈడియట్, ఇదంతా చేసింది నువ్వా అని అంటూ రాహుల్ చెంప పగలగొడతాడు. ఇక రాజ్ అయితే ఒక్కసారి రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది. రాజ్, ఏంటిదంతా, ఎందుకు నా కొడుకుని కొట్టావు అని అంటూ ఉంటే, నీ కొడుకుని కొట్టడం కాదు చంపేయాలి అని అంటూ ఉంటాడు రాజ్ అయితే. తిన్నింటి వాసాలు లెక్క పెడతావురా, నా వెనకాలే మంచివాడిలా నటిస్తూ నా వెనకాలే గోతులు తవ్వుతావా అని అంటూ రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఆ రోజు ఇన్స్పెక్టర్ వచ్చి దొంగ బంగారం కేసులో రాహుల్ని అరెస్ట్ చేయడం నిజం, కానీ దాని గురించి నేను ఎంక్వైరీ మొదలు పెడితే అసలు దొంగ లొంగిపోయినట్టు ఇన్స్పెక్టర్ చెప్పాడు, కానీ అతను లొంగిపోలేదు. రాహుల్ డబ్బులిస్తే తన మీద నింద వేసుకున్నాడు. అసలు నిందితుడు రాహులే. కంపెనీ పరువే తీయాలనుకున్నావా అంటే నువ్వు ఇప్పుడు వరకు చేసిందంతా కూడా నిజమే అని అంటూ ఉంటే, ఆ రోజు కావ్య కంపెనీ పరువుని కాపాడడానికి వెళ్ళిందని, నువ్వు కావ్య తప్పు చేసిందని అన్నావు కదా రాజ్, మరి ఈరోజు ఎందుకు రాజు ఇలాగా ఎక్కువగా కోపం తెంచుకుంటున్నాడు? అయినా కంపెనీ పరువు పోతే నీకెందుకు, ఏది పోతే నీకెందుకు? రాహుల్, రుద్రాని ఏ తప్పులు చేసినా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే, మమ్మీనే మాట్లాడుతున్నాను రాజ్, మరి ఆ రోజు మై ఫుట్ అన్నావు కదా, కావ్య ఏం చేసినా
కంపెనీ గురించి పరువు పోకుండా కాపాడడానికి కుటుంబ గౌరవం కోసం చేస్తే తన మీద నిందలు వేశావు కదా. ఇప్పుడు రాహుల్ మీద నువ్వెంటువంటి రియాక్షన్ చెందుతావో నేను చూస్తాను. నా కోడలు ఎప్పుడూ ఈ ఇంటి గుట్టు బయటికి వెళ్లకుండా చూసుకోవడం, అలాగే కుటుంబం గౌరవాన్ని కాపాడడానికే ప్రయత్నించింది. ఇప్పుడు కన్నా దాన్ని అర్థం చేసుకో. నీ వెనకాల గోతులు తవ్విన ఈ దరిద్రుణ్ణి చూడు అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే అప్పుడే రాహుల్ని అరెస్ట్ చేయిస్తాడు రాజ్. ఇతన్ని అరెస్ట్ చేయండి అని అరెస్ట్ చేయిస్తాడు. అప్పుడే రుద్రాని అయితే ఏదో తెలియక చేసేశాడు రాజ్, నా కొడుకుని అరెస్టు చేయించొద్దు అని అనగానే చాలత్తా చాలు, ఆ రోజు ఇంటి కోడలుగా నీకు ఉండే అర్హత లేదని కళావతిని అన్నన్ని మాటలు అన్నారు కదా, ఈ ఇంటి వారసుడిగా ఉండే హక్కు ఈ రాహుల్కి లేదు అని రాజ్ అయితే ఇక రాహుల్ని అరెస్ట్ చేయిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.